అమరావతి మండలం అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు 2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా పోరు యాత్రను పల్నాడు జిల్లాలో 9 రోజులు నిర్వహించడం జరుగుతుందని, అన్ని రాష్ట్రాలకు నిస్వార్థంగా పథకాలను అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని అన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. ఏక్ బార్ ఆంధ్ర ఔర్ ఏక్ బార్ కేంద్రం అనే నినాదంతో ముందుకు వెళుతుందని అన్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. వాళ్ళు నిరంకుశత్వ ధోరణితోటి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజాస్వామ్యం కూడా అపహాస్యం చేసే విధంగా వారి యొక్క పరిపాలన సాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారి యొక్క ఆధ్వర్యంలో అప్పుడు కూడా ప్రజాపోరు నిర్వహించుకున్నాం. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏదైతే చిన్న చిన్న టీ స్టాల్స్ దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర, పల్లెటూళ్ళలో కూడా 2-3 సెంటర్స్లో ఎవరైతే గ్రామ ప్రజలు ఉంటారో వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం నరేంద్ర మోదీ గారు వాళ్ళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు, మా భారతీయ జనతా పార్టీ నాయకుడు వారు. అలాంటి నాయకత్వంలో ఈరోజున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అనేక రకాల సంక్షేమ పథకాలని మా పార్టీ అధికారంలో ఉన్న లేని రాష్ట్రాల్లో కూడా ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇవాళ రోజున మా నాయకుడు నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా. అదే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కానీ, కనీసం ఒక ఎంపీని కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి నిస్వార్థంతో, ఎలాంటి స్వార్థపూరిత ఆలోచన లేకుండా వారు స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల వారు ఎంతో ప్రేమతో, మక్కువతో మేము గతంలో కూడా చెప్తూ వస్తూ ఉన్నాం. వారి యొక్క ఆలోచన విధానాలు మా రాష్ట్ర పార్టీ పెద్దల ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఏ ఒక్క ప్రజానాయకుడిని మాకు గెలిపించుకోలేకపోయినా ఈ రాష్ట్ర ప్రజలు నిస్వార్థంగా అన్ని రకాల సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం పరిపాలన గాడి తప్పింది. అది తెలుసుకున్న దాని మీద పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్యోగులు కూడా వాళ్ళ జీతభత్యాలు లేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే, అలాంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రం అంధకారం అయిపోద్దనే ఒక దాని ముందు చూపుతో గమనించి అనుభవం గల నాయకుడు కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటూ జరుగుతూ వస్తాం. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు వారు ఎంతసేపటి కూడా దోపిడీ విధానాలు, అరాచకాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు, ఆ ధోరణితో తప్పితే వాళ్ళు వాళ్ళ విధానాలు 5 సంవత్సరాలు కూడా మార్చుకోవడం జరగల. కావున ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడే ముందు నిలబడుతూ ఉన్నాం. మీ మీడియా సోదరుల ద్వారా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలని విమర్శించడం కానీ ఎత్తి చూపే విషయంలో కూడా పూర్తిగా విఫలమైందని మేము తెలియజేస్తూ ఉన్నాం. కావున కేంద్రంలో మరొకసారి, ఆంధ్రాలో ఒకసారి అనే విధంగా ఏక్ బార్ ఆంధ్ర ఫిర్ ఏక్ బార్ కేంద్రం, సెంట్రల్ అనే విధంగా నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఇక్కడి నుంచి 9 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అసెంబ్లీ కార్యక్రమాల్లో, అన్ని అసెంబ్లీల్లో కూడా, అన్ని మండల హెడ్ క్వార్టర్స్, అన్ని గ్రామాల్లో కూడా వీలైనంత వరకు కూడా ప్రజల్లో తీసుకెళ్తాం ఈ సంక్షేమ పథకాలని. మోదీ గారు రైతులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ అన్ని విధాలా కూడా ఆదుకుంటూ
ఎన్నో సంక్షేమ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ జరుగుతూ ఉంది ఇక్కడ. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ పెదకూరపాడు అసెంబ్లీ ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుంది. మంచి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కావున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. పురంధేశ్వర గారి సూచనల మేరకు ప్రజాపోరు అనే యాత్రని ప్రారంభించాం. ఈ యొక్క యాత్ర ఉద్దేశం ఒకటే, వైసీపీ అరాచక పాలన ఎండగట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కోసం, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడటం కోసం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 100 మాగదలకు పప్పు బెల్లాలకు పంచుకొని కుల వంశ వారసత్వ రాజకీయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ప్రజలు ఈ రోజు ఈ నమ్మకంతో 150 సీట్లు ఇస్తే రాజధానిని సంకనాగిచ్చి రాజధానిని అడవి చేసి నీకేం పాపం చేశారు ఈ ప్రజలు? ఎస్సీ అసెంబ్లీ, ఈ పల్నాడు అసెంబ్లీ పక్కపక్కనే ఉన్నాయి. ఈ పెదకూరపాడు కూడా ఈజ్ వన్ ఆఫ్ ది క్యాపిటల్, పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్. కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఎవడబ్బో సొమ్మని వాళ్ళు దోచుకుంటారండి. నీ ఇష్టం వచ్చినట్టు ఎంతమందికి ఇచ్చారు? మీ సలహాదారులకు ఇచ్చిన డబ్బులు 100 కోట్లు దోచిపెట్టారు. ఇవాళ రాష్ట్రంలో మా పథకాలు ఏవైతున్నాయో ఈ రాష్ట్ర ప్రజలు గమనించున్నాయా? ఈ 2 వంశ వారసత్వ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని, 100కి 80% పథకాలు కేంద్ర ప్రభుత్వాన్ని. నువ్వు కట్టే ఇల్లు ఎవడబ్బు సొమ్మండి? నరేంద్ర మోడీ గారి. నీ జగన్ ఇల్లు అని పేరు పెట్టావు. ఆ ఇల్లు మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశం. ఈ దేశంలో ఎవరికి ఏమైనా ఇల్లు రాష్ట్రానికి ఇచ్చారు, దానికి జగన్ ఇల్లు అని పేరు పెట్టుకున్నావు. అలాగే రేషన్ బియ్యం జాతీయ ఆహార పథకం కింద మేము ఇస్తా ఉన్నాం, ఉచిత బియ్యం ఇస్తా ఉన్నాం. దానికి నువ్వు ఇచ్చే ప్రచారం మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు ఆ పథకాలకి బియ్యం ఇస్తున్నట్టు ఫోటోలు పెట్టుకుని వీడియోలు పెడతా ఉన్నావు. రేషన్ బియ్యం ప్రతి గింజ ప్రతి కేజీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు అవకాశం. పేద ప్రజలు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తా ఉన్నారు. ఆ పథకం నరేంద్ర మోడీ గారి పథకం. అలానే పనికి ఆహార పథకం ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆ పథకం బీజేపీ ప్రభుత్వాన్ని. దానికి కూడా నువ్వు పెట్టుకున్నావు 270 రూపాయలు సంవత్సరానికి 100 రోజులు పథకం ఇస్తున్నట్టు. దాన్ని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు పప్పు బిళ్ళలో పంచుకొని ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. అలానే పంచాయతీకి వచ్చే నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు మొత్తం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పంచాయతీ నిధులు కానీ, చివరికి సచివాలయం కట్టించిన డబ్బులు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. రైతు భరోసా కేంద్ర భారతీయ జనతా ప్రభుత్వాన్ని. అలానే ఆరోగ్య నిలయాలు పెట్టాం, గ్రామ క్లినిక్స్, ఆ క్లినిక్స్ మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని. సొమ్మేమో కేంద్రాంది, సోకేమో రాష్ట్రాలది. మీరు ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారు, పెదకూరపాడు అసెంబ్లీలో ఉన్న ప్రజల మొత్తాన్ని చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటందరికీ, అయ్యా మీరు దయచేసి ఎలక్షన్ నాటికి పథకాలు మొత్తం ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ యొక్క పథకాల లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఇంటికి ఉన్నారు. ఇంటికి 2-3 ఉన్నారు. ప్రతి ఇంటికి ఎంత ఇచ్చామో అదే లెక్కలు ఉన్నాయి. శ్వేతపత్రం ఉంది మా దగ్గర. మీ దగ్గర ఉన్నాయా? ప్రతి పథకాన్ని మీ బొమ్మలు మార్చుకొని స్టిక్కర్లు వేసుకొని గత ప్రభుత్వం ఇంటికి వెళ్ళింది. మీరు 151 సీట్లకి ఈ రోజున మొత్తం పోయి 10కో 11కో పరిమితం అవడానికి చరమగీతం పట్టడం కోసం ఈ రాష్ట్రంలో పురంధరేశ్వర గారి నేతృత్వం ఇంటింటికి ఊరు వాడ పల్లె పడే మీ మొత్తాన్ని కూడా మీ వంశ వారస తాత తండ్రి కొడుకు ఈ రాష్ట్రం మీ అబ్బ సొత్తా, మీ యొక్క బాబు సొత్తా, మీ యొక్క తాత కొడుకు తర్వాత మనవడా, మనవడ తర్వాత మళ్ళీ మీ భార్యలు పెళ్ళాలు మేనల్లుళ్ళు మేనగోడలు బావమరుదులు కోసి చాలా మంది బీసీలు కూడా చెప్తా ఉన్నాం. బీసీ రాజ్యాధికారం అన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ఒక బీసీ రాజ్యాధికారం వచ్చింది. మీది కాదు రాజ్యాధికారం, ఒక బీసీగా నేను మాట్లాడుతున్నా. బీసీ ప్రధానమంత్రి అవడం మీకు ఇష్టం లేదా? అనేక మంది చెప్తా ఉన్నాం. దయచేసి కుల కుంపులాట్లో ఎలక్షన్ టైంకి పెద్ద మనుషులు వస్తారు, కుల రాజకీయాలు చేస్తారు, మత రాజకీయాలు చేస్తారు. మీకు కావాల్సింది వికసిత భారత్ కావాలంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మరొక్కసారి మోడీ సర్కార్ కేంద్రంలో ఆంధ్రాలో ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. బంగారు ఆంధ్రప్రదేశ్ చేయకపోతే మరొకసారి చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రాకి అవసరం. ఈ పెదకూరపాడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి టికెట్ వస్తుందని ఖచ్చితంగా భావిస్తున్నాం. గెలిపించుకొని తిరుగుతాం. పెదకూరపాడు యొక్క అమరావతి కేంద్రం ఇది. అమరావతి 100% ఈ పేరే రాజధానికి ఉంది. దీన్ని నిలబెట్టుకుంటాం, గెలిపించుకొని తిరుగుతాం తెలియజేస్తూ మీ కొక్కెర శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీజేపీ పదాధికారి, పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ.